తెలంగాణలో 2028లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్లాన్స్ వేస్తోంది. ఇన్నాళ్ళు పట్టణాలకే పరిమితమైన పార్టీని పల్లెల వరకు సైతం విస్తరించి బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరి బీజేపీ గెలిచేందుకు ఎన్ని అవకాశాలున్నాయి? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ అంశాలు బీజేపీకి కలిసొస్తాయి? అన్నీ కలిసొచ్చి పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరు? 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను రచిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రత్యర్థిగా ఎదిగేందుకు పావులు కదుపుతోంది. ప్రత్యక్ష పాత్ర పోషించడంతో బీఆర్ఎస్ విఫలమవుతోందని జనాల్లోకి బలంగా తీసుకెళ్లి ఎదిగేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇన్నాళ్ళు గ్రేటర్లో మాత్రమే బలంగా ఉన్న పార్టీని గ్రామానికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా నేతలతో చర్చలు జరుపుతున్నారు. బీజేపీకి ఉన్నటువంటి నిబద్ధత గల కార్యకర్తలు ఏ పార్టీకి ఉండరు. వారిని కాపాడుకోవడంలో తెలంగాణ బీజేపీ నాయకులు ఇన్నాళ్ళు ఫెయిల్ అవుతూ వచ్చారు. కానీ రాష్ట్ర నాయకులు ప్రస్తుతం వారిని కాపాడుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాల వారీగా పర్యటించి పార్టీలోని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బీజేపీ గెలుచుకుంది. కానీ ఎంపీ ఎన్నికల్లో మాత్రం 17 స్థానాలకు గాను 8 స్థానాల్లో గెలవడంతో ఒక్కసారిగా పార్టీ క్యాడర్లో జోష్ పెరిగింది. అదే జోరుని కంటిన్యూ చేస్తూ గడిచిన పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఇన్నాళ్ళు గ్రామాల్లో బలహీనంగా ఉన్న బీజేపీ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో 5% ఓటింగ్ రావడంతో పార్టీ సీనియర్ నాయకుల్లోనూ నమ్మకం పెరిగింది. ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈలోపు పార్టీని గ్రామాలకు విస్తరింపజేయాలని ప్లాన్స్ చేస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పలు వ్యూహాలను అనుసరిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తోంది. ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సభలకు ప్రధాని మోదీ, అమిత్ షా వంటి కేంద్ర నాయకులను తీసుకొస్తూ పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉంటే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇతర పార్టీలలోని అసంతృప్త నేతలను టార్గెట్ చేసుకుని ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్లోని బలమైన నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించాలని, బలం పెంచుకోవాలని భావిస్తోంది. అలా తీసుకొచ్చిన వారిలో ఈటెల రాజేందర్, డీకే అరుణ లాంటి సీనియర్ నాయకులు బీజేపీలో చేరి పార్టీకి బలం పెంచిన సంగతి మనకు తెలిసిందే. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ బలహీనపడ్డం బీజేపీకి బాగా కలిసొచ్చే అంశంగా మారుతోంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఆయన పాత్ర సక్రమంగా పోషించకపోవడంతో ప్రజల్లో కాస్త వ్యతిరేకత మొదలవుతోంది. దీంతో ప్రతిపక్ష హోదాతో పాటు తెలంగాణలో అధికారం కోసం నేరుగా కాంగ్రెస్తో పోరాడే పరిస్థితి ఏర్పడుతోంది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు బీజేపీ కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో హిందువుల ఓటు బ్యాంక్ బీజేపీకి బలంగా ఉంది. నిరుద్యోగ సమస్యలు, పేపర్ లీకేజీల వంటి సందర్భాల్లో గట్టిగా పోరాడడంతో యువతలో కూడా బీజేపీ పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ప్రతి నెల ఇచ్చే ఉచిత రేషన్ బియ్యం, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి ఇటువంటి పథకాలను జనాలకు వివరించి వారిని ఓటర్లుగా మార్చుకునేందుకు బీజేపీ గ్రామాల్లో గట్టి మైలేజ్ పెంచుకుంటోంది. ప్రస్తుతానికి బీజేపీ తెలంగాణలో ఒక ప్రధాన శక్తిగా ఎదుగుతున్నప్పటికీ అధికారం దక్కించుకోవడానికి పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించగల సత్తా ఉన్న అభ్యర్థులు కొంత పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. గ్రామాల్లో ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ సరైన అభ్యర్థులు లేకపోవడం కార్యకర్తలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఉన్నంత బలం దక్షిణ తెలంగాణలో లేదు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం వంటి జిల్లాల్లో పార్టీ పుంజుకోవాల్సి ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్లో ఎంపీ ఎన్నికలకు ముందు వరకు బలహీనంగా ఉన్న పార్టీకి డీకే అరుణ గెలుపుతో కాస్త బలం పెరిగినట్టయింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ కలహాలు ఆ పార్టీ క్యాడర్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అది అలాగే 2028 ఎన్నికల వరకు కొనసాగితే ఆ ఓటు బ్యాంక్ బీజేపీకి వెళ్లే అవకాశం ఉంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రరావు నాయకత్వంలో పార్టీ ప్రస్తుతం బలంగానే కనిపిస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తానని ఎన్నికల ముందు ప్రకటన చేసింది. కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నేత బండి సంజయ్ను తొలగింపుపై బీసీ నాయకులు గుర్రుగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
కిషన్ రెడ్డి నేతృత్వంలో పనిచేసేందుకు చాలా మంది నాయకులు అసహనం వ్యక్తం చేశారని తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ నడిచింది. వాటికి ఊతమిచ్చేలాగా రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయడంతో ఇంకాస్త బలం చేకూరినట్టయింది. తరతరాలుగా బీసీలు నష్టపోతూ వస్తున్నారు కాబట్టి ఎన్నికల్లో బీసీ సంఘాలను కలుపుకొని పోటీ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా సీఎం అభ్యర్థిగా బీసీనే నిలబెట్టాలని భావిస్తున్నారట. ఈటెల రాజేందర్, బండి సంజయ్ లాంటి సీనియర్ బీసీ నాయకులు చాలా మంది పార్టీలో ఉన్నారు. మరి రాబోయే ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇస్తారో అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్నమాట వాస్తవం. కానీ పూర్తి అధికారం సాధించాలంటే మాత్రం క్షేత్రస్థాయిలో మరింత కష్టపడాల్సి ఉంది.